వెల్కమ్ టు పిడి టీవీ. వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో హత్యకు గురైనటువంటి పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నాం, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాల గురించి చర్చిద్దాం సందీప్ గారితో. సార్, ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తానంటూ కూడా గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు ముందుగానే తొలి ఓదార్పు యాత్ర అనుకోవచ్చు ఇది? ఓదార్పు యాత్ర అని అయితే అనలేం, కానీ కాకపోతే ఇప్పటికైనా జగన్ బయటికి రావటం అనేది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి గత నెల 15 రోజులు దాదాపుగా ఆయన అసలు బయటికే రావట్లేదు. బెంగళూరు వెళ్ళటం, పులివెందులు వెళ్ళటం, లేదంటే తాడేపల్లిలోనే తమ పార్టీ నాయకులతోటో కార్యకర్తలతోటో సమావేశం అవటం, అంతకు మించి బయటికి రాల. సో ఒక పిన్నెల రామకృష్ణారెడ్డిని కలవటానికి మాత్రం వెళ్ళి రావటం జరిగింది. సో ఇప్పుడు కార్యకర్త హత్య జరిగినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళటం, వాళ్ళ పరామర్శించడం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి అంశం. అలాగే వారికి జగన్ ఉన్నాడు, ఇంక అప్పుడే వైసీపీ పని అయిపోలేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమంగా మనం చూడవచ్చు. అంతేగాని నేను ఓదార్పు యాత్ర అని అయితే అనుకోలేము. ఇక్కడ ఓదార్పు యాత్ర చేపట్టడానికి ఇక్కడేమీ భారీ స్థాయిలో ఏమి జరిగినటువంటి దాఖలాలు ఏమీ లేవు. గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాలను ఓదార్చడానికి, ఆయన మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఆ రోజు ఓదార్పు యాత్ర అని చెప్పి ఒక పేరు పెట్టి ఆయన రావటం జరిగింది. సో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సో ఓదార్పు యాత్ర అనుకోలేము. పార్టీ నేతలు అందరితో కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ దీక్ష చేస్తానని చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నారంటారా? ఆయన రెడీ అయిపోయారా? ఢిల్లీ వెళ్ళి దీక్ష చేపట్టడం అనేది ఇప్పుడు చేయాల్సినటువంటి పని కాదు. ఇది గత నెల 12వ తేదీకి ముందు చేయాల్సినటువంటి పని రియల్గా మాట్లాడితే. ఎందుకంటే 12వ తేదీన అధికారికంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అత్యుత్సాహపరులు దాడులు చేసిన మాట వాస్తవం. ఇది రాష్ట్ర ప్రజలంతా చూసిందే. ఎవరి వరకు ఎందుకు, మనకి అతి సమీపంలో ఇక్కడే తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మనం మర్చిపోలేం కదా. రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అర్ధనగ్నంగా లోకేష్ ఫోటోకి దండం పెట్టించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో మనం చూసాం కదా. సో అప్పుడు చేసి ఉండాలి ఇది. ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రభుత్వమే ఏర్పడలేదు కాబట్టి తనకున్నటువంటి నాయకులతోటి, తనకున్నటువంటి బలంతో ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేపట్టి, అటు ప్రధాని అప్పటికి 9వ తేదీనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం మోదీ చేస్తున్నాడు కాబట్టి, అటు రాష్ట్రపతిని కలిసి ఉంటే ప్రభుత్వం ఏర్పడకుండానే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి రాజ్యాంగంలో ఒక క్లాజ్ ఉంది. దీన్ని ఉపయోగించుకుని అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉండేది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమే చేసే అవకాశం ఉండేది కాదు. బట్ ఏంటంటే అప్పుడు అది చేయలే. సో ఇప్పటి వరకు వేచి చూస్తూ ఊరుకున్నారనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు. అయితే ఇప్పుడు ప్రధాని అపాయింట్మెంట్ కోరుతున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ ఆయన ఒక లెటర్ కూడా రాశారు. దీంట్లో ఏం పొందుపరిచారు? దాదాపుగా 30 మంది మీద దాడి జరిగింది, 30 మంది హత్యకు గురయ్యారు, ఒక 35 మంది మీద హత్య యత్నం జరిగింది, 2500 కుటుంబాలు గ్రామాలే వదిలేసి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశాడు. సో దీన్ని ఏ విధంగా చూడాలి మనం? నిజంగా ఇంతమంది హత్యకు గురయ్యారు. ఈ నెల రోజుల్లో 30 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు, 35 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కూడా ఆయన రాయటం జరిగింది. సో దీన్ని ఇది నిజంగా నెల రోజుల్లో 30 మంది నిజంగా హత్య జరిగి ఉంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. సో 2500 కుటుంబాలే గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయినాయి అంటే ఇదేమి చిన్న విషయం కాదు. అది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. కానీ పరిస్థితులు వాస్తవానికి అంత దారుణంగా ఉన్నాయా అంటే మరి అంత దారుణంగా ఏం లేవు ఏపీలో. సో మనం చూసినట్టయితే గత నెల రోజుల్లో నిజంగా 30 దాడులు జరిగి 30 మంది హత్య గావించబడి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. సో ప్రధాని అపాయింట్మెంట్ కోరితే కోరొచ్చు, కానీ అందులో వాస్తవాలు పొందుపరిస్తే బాగుండేది. ఇందులో కొంతవరకే వాస్తవాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే
ప్రధాని అపాయింట్మెంట్ కోరంగానే ఇచ్చేస్తారా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో అపాయింట్మెంట్లు అడిగారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏమీ బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం ఏమీ కాదు. బీజేపీ కూటమిలో భాగంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అంటే ఇది బీజేపీ ప్రభుత్వంగానే భావించాలి, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలోదే కాబట్టి. సో తమ మీద తమకే కంప్లైంట్ చేయడానికి తమ అపాయింట్మెంట్ ఇస్తారా? మీ మీద మీకే కంప్లైంట్ చేయడానికి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? సో ఏ విధంగా మోదీ జగన్కి అపాయింట్మెంట్ ఇస్తారనేది ఒకటి ఆలోచించాలి. కాకపోతే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే లోక్సభలో బీజేపీకి బలం ఉన్నా రాజ్యసభలో తగినటువంటి బలం లేదు. అక్కడ బిల్లులు ఆమోదించాలంటే జగన్ సపోర్ట్ కావాలి. వైసీపీకి అక్కడ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం, తర్వాత సంగతి తర్వాత. సో ప్రస్తుతానికి ఆ అవసరం కొద్దీ జగన్కి అపాయింట్మెంట్ ఇస్తారా అంటే అది కూడా గట్టిగా చెప్పలేనటువంటి పరిస్థితి. సో అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది చెప్పలేము. ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసినంత మాత్రాన రాష్ట్రపతి పాలన అయితే రాదు. కాకపోతే ఒకటి, జగన్ ప్రజల్లోకి రావటం అనేది వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశం. వైసీపీ నిలదొక్కుకోవటానికి, బలపడటానికి ఇది చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది. కూటమిలో కార్యకర్తలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ జగన్కి కొత్త ఊపిరి నింపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దీనికి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే కనుక, రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ చేస్తే కనుక దేశ రాజకీయాల్లో ఏపీ గురించి, ఏపీలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందంటారు? పెద్దగా ఏమీ యూజ్ ఉండదు. సో నేషనల్ మీడియా లెవెల్లో దీన్ని అటెన్షన్ క్రియేట్ చేయడానికే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను చెప్పినట్టు ఇది బిఫోర్ ద ఆత్ ప్రమాణ స్వీకారం ముందు జరిగి ఉంటే ఇట్ విల్ వర్కౌట్. ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యేది. నేషనల్ మీడియా అటెన్షన్ గ్రాబ్ అయ్యేది. ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, పరిస్థితులు చేయదాటిపోతున్నాయి అనేటువంటిది నేషనల్ మీడియా లెవెల్లో దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించగలిగి ఉంటే అప్పటి పరిస్థితి వేరుగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఎంత గొడవ చేసినా పెద్దగా ఒరిగేదేమి ఉండదు. అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఏమన్నా సాధించారా? ఏమీ సాధించాల. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య రచ్చ చేశారు టీడీపీ వాళ్ళు. ఇంకేముంది, టీడీపీ కార్యకర్తలను చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ఏమైనా చేయగలిగారా? లేదు. నంద్యాలలో పట్టపగల నడి రోడ్డు మీద గొంతుకోసి చంపారు ఆ రోజుని. అప్పుడు ఏమైనా చేయగలిగారా? లేదు. ఇప్పుడు ఈ దారుణాలు అనేవి ఇప్పుడే ఏం కొత్తగా ఏం జరగట్లా, గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగినవే ఇవి. కాకపోతే ఇంత దారుణంగా జరగల. సో నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఎక్కడో పలానా వ్యక్తి పలానా టీడీపీ కార్యకర్త మీద దాడి జరిగిందనో, హత్య జరిగిందనో ఇలాంటివి వింటూ ఉండేవాళ్ళం. ఎందుకు పట్టాభిరామ్ని కొట్టలేదా? టీడీపీ అధికార ప్రతినిధిగా ఆయన మీద దాడి చేయలా, ఆయన కొట్టలా, ఇంటికి వెళ్ళి కొట్టలా. సో వల్లభనేని వంశీ నియోజకవర్గంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కొట్టలా. ఎన్ని చోట్ల జరిగినాయి. ఏం కొత్త ఏం కాదు దాడులు అనేవి. గతంలో జరిగినాయి. అదే సంస్కృతిని ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అంతే. అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఇంకాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అదైతే ఒప్పుకోవాలి. వినుకొండలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కానీ, ఆయన తర్వాత మీడియాతో వచ్చినటువంటి మాటలు కానీ, ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ నాయకులంతా కూడా సైలెంట్గా ఉన్నారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళంతా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడే వస్తారని అయితే నేను చెప్పలేను, కానీ జగన్ ఇదే పందాలో ముందుకు వెళితే, జగన్ 6 నెలల వరకు నేను మాట్లాడను, బయటికి రాను, టైం ఇస్తాను, 1 సంవత్సరం వేచి చూస్తానని చెప్పాడు. సో అప్పుడు మనం కూడా కొన్ని వీడియోల్లో మాట్లాడుకోవటం జరిగింది. ప్రభుత్వానికి టైం ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వండి. కానీ మీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే కూడా మీరు టైం ఇవ్వటం అనేది మూర్ఖత్వం అవుతుంది. అలాగే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు మీరు మాట్లాడకపోవటం మీ చేతగాంతనం అవుతుంది. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వంలో ఫెయిల్ అయినటువంటి అంశాలు ఉన్నాయో వాటి గురించి మీరు ప్రశ్నించకపోవటం అనేది మీ లోపం అవుతుంది. ఖచ్చితంగా వీటి గురించి మీరు మాట్లాడి తీరాలి, బయటకు వచ్చి తీరాలి, మీ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి, మేము ఉన్నాము అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు, ఇంకా ఉంది
జగన్ సత్తా ఇంకా ఉంది అనేది మీరు చూపించగలగాలి, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాలి. కాబట్టి జగన్ బయటికి రావాలి అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు బయటకు వచ్చి కార్యకర్తల తరపున నిలబడి మాట్లాడి ప్రశ్నించడం అనేది ఇప్పుడు చేస్తున్నాడు. ఇది 1-2 సందర్భాల్లో కొనసాగితే మిగిలినటువంటి నాయకులు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది, మిగిలినటువంటి కార్యకర్తలు బయటకు వచ్చి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక 2-3 సంఘటనలు ఇలాంటివి జరగాలని కాదు నేను కోరుకుంటున్నది. ఇలా ఏదైనా సరే ముందు జగన్ బయటకు వచ్చి మాట్లాడితేనే మిగతా వాళ్ళు బయటకు వస్తారు. అధినేత సైలెంట్గా ఉంటే, నాయకుడే సైలెంట్ అయితే, నాయకుడు వెనక నడిచేటువంటి వర్గం సైలెంట్గా ఉండక ఎలా ఉంటారు? సో ఒక స్టెప్ ముందుకు పడింది జగన్. ఇదే అగ్రెసివ్ నేచర్తో కనుక వెళ్తూ ఉంటే బెటర్గానే ఉంటుంది. కూటమి ఏర్పడిన నెలన్నరకే ఇలాంటి సంఘటనలు కానీ, ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద రావడం కానీ, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పినటువంటి మాటలు కానీ ప్రభుత్వానికి కొంత ఇబ్బంది పరిస్థితి అంటారు. 100% ప్రభుత్వానికి ఇబ్బంది కాదు, కానీ టీడీపీకి ఇబ్బంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఘటనలు టీడీపీ పరువుని పూర్తిగా దిగజార్చేటువంటి ఘటనలుగా తయారవుతాయి. ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, మీరు ఎన్నైనా చెప్పండి, ఇప్పుడు అది వాస్తవానికి రాజకీయ గొడవ కాదు, ఇది తెలిసినటువంటి అంశం. వాళ్ళిద్దరికీ గతంలో ఉన్నటువంటి కక్షల కారణంగా దాడి జరగటం జరిగింది. సో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఇది పోలీసులే వచ్చి చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులు ఎలా వ్యవహరించారో జనం చూశారు, ఈ ప్రభుత్వంలో ఎలా వ్యవహరిస్తున్నారో కూడా చూస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏదొస్తే దానికి అనుకూలంగా పోలీసులు తీరనేది వ్యవహరించడం అనేది కనిపిస్తుంది ప్రజలకి. ఎందుకు? నాయకులు ఆ విధంగా పోలీసుల్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ పోలీస్ వ్యవస్థతో తప్పని అనలేము. ఈరోజు మధ్యాహ్నమే అనుకుంటా పోలీస్ సంఘానికి చెందినటువంటి నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి, గత ప్రభుత్వంలో పాలకులు మా మీద ఒత్తిడి తీసుకురాబట్టే మేము చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సి వచ్చింది, మా ఉద్దేశపూర్వకంగా మేము మాట్లాడింది కాదు, మా పరిస్థితి ఏంటనేది ప్రభుత్వాన్ని నడుపుతున్న మీకు కూడా తెలుసు, కాబట్టి మా మీద మీరు కక్ష సాధింపు చర్యలకు పోవద్దు, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు మాట్లాడారనేటువంటి వార్తలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ నేరుగా అర్థమవుతుంది కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఒత్తిళ్ళు అనేది అధికారుల మీద ఉంటుంది అనేది ఇక్కడ సుస్పష్టమవుతున్నటువంటి అంశం. మరి అలాంటి నేపథ్యంలో వాళ్ళు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి జరిగినటువంటి వాస్తవాలను ప్రజల ముందు ఉంచి, అది రాజకీయపరమైనటువంటి హత్య కాదు, కక్ష సాధింపు చర్య కాదు, అది వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవల్లో జరిగినటువంటి హత్య అని చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ఇది రాజకీయ ప్రేరేపితం కాదు, వెనకాల ఎవరో ఉండి చేయించింది కాదు అంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ఇది ఖచ్చితంగా టీడీపీకి 100% డ్యామేజ్ చేసేటువంటి అంశమే. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు అప్పుడే మొదలైపోయాయి. అలాగే ఓటమి బాధలున్నటువంటి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి రావటం అనేది ఒక మైలేజ్ ఇచ్చేటువంటి అంశం అని చెప్తున్నారు.